ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. జూలై 2026 మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? 2026 జూలై మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ముఖ్యంగా క్లుప్తంగా ఇదివరకు ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా చెప్తున్నాను అనుకోకండి. మనం కూడా కొంత ప్రయత్నం చేద్దాం. రవి సంచారం 15 జూన్ నుంచి 16 జూలై వరకు మిథునంలో ఉండి 16 జూలై టు 17 ఆగస్టు మధ్యలో కర్కాటకంలో ఉంటారు. కుజగ్రహము 1-5 నుంచి 29 జూన్ మధ్యలో వృషభంలో, అలాగే 2 ఆగస్టు వరకు మిథునంలో సంచారం చేసే అవకాశం ఉంటుంది. బుధగ్రహం వచ్చేసి మనకి 22 జూన్ వరకు 22 జూన్ వరకు కర్కాటకంలో ఉండి 7th జూలై వరకు మిథునంలో ఉండి 5th ఆగస్టు వరకు మన యొక్క సంచారం అంటే వక్ర సంచారంలో కర్కాటకం వచ్చి మళ్ళీ మిథునంలోకి వెళ్ళి వక్ర సంచారంలో ఉండే అవకాశం ఉంటుంది. 5th ఆగస్టు వరకు ఆయన మళ్ళీ మిథునంలో ఉంటాడు. అలాగే శుక్రగ్రహ సంచారం వచ్చేసి 8th జూన్ నుంచి 4th జూలై వరకు సింహంలో ఉండి 4th జూలై నుంచి 1st ఆగస్టు వరకు కన్యలో సంచారం, శుక్రగ్రహ సంచారం. అంటే ఇది శుక్రుడు నీచ స్థానంలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అది గమనించుకోండి. అలాగే గురుగ్రహం కర్కాటకంలో జలరాశిలో ఉన్నాడు, అలాగే శని మీనంలో శుభస్థానంలో ఉన్నాడు అనే విషయాన్ని గమనించండి. ఇది కేవలం గ్రహాల యొక్క సంచారం. దీన్ని బట్టి మనం ఫలితాలు చెప్తున్నాం. ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఇలా అడిగారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్పబడింది. వచ్చే మాసం చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు ఈ విషయం గురించి. బట్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం గ్రహ సంచారం చెప్పుకున్నాను నేను. మరి దాన్ని బట్టి మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుకోబోతున్నాం, మనకు ఉండేటువంటి ఆర్థిక వ్యవస్థ ఏముంటుంది అలా అనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా రైతులకి శుభకరమైన వార్తలు ఏమిటంటే జలరాశిలో కర్కాటకంలోకి గురు సంచారం, అలాగే కుజుడితో కలిసి ఉండడం వల్ల కుజుడి యొక్క సంచారం కూడా మనకి బుధుడు కర్కాటక సంచారం మరియు కుజుడు వృషభ సంచారం, మిథున సంచారం వల్ల కూడా అద్భుతమైనటువంటి వర్షాలు ఉన్నాయి, సమృద్ధి వర్షాలు ఉన్నాయి. ఎవరి మాట వినకండి రైతు సోదరులారా, నా మాట వినండి. సమృద్ధి వర్షాలు ఉన్నాయి. 90%, 95% కాదు, 120% పైన మనకి వర్షాలు పడతాయి, ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం 12 రాశుల వరకు ఉన్నటువంటి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. శుభమస్తు. అలాగే ఇప్పుడు మనం మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ గ్రహ సంచారము, అలాగే గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండడం, అలాగే కుజరవుల యొక్క సంచారం వల్ల కూడా మంచి వర్షాలు నేను చెప్తున్నాను నేను. ఇంకా జూలై 2nd వారంలో అయితే వర్షం ఇంకా బ్రహ్మాండం. జూలై 2nd వారంలో విపరీతమైనటువంటి వర్షాలని మనకి, అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఇక మనం మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి 4 వారాల్లో కూడా అద్భుతమైన యోగాలే. గత వారం కూడా చాలా బాగుంది. ఈ మాసంలో తప్పనిసరిగా మీరు శుభ సంతాన యోగం పొందుకునే అవకాశం, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం, ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం. మొదటి వారంలో విద్యాభివృద్ధి, 2వ వారంలో ఉద్యోగ ప్రాప్తి, 3వ వారంలో విదేశీయానం, 4వ వారంలో గృహయోగం లాంటివి కూడా పొందుకోవచ్చు. ఒకే రాశి వారికి ఒకే వ్యక్తికి ఏమైనా జరుగుతాయా అండి? జరగవు కదా. ఆయా వ్యక్తులలో ఆయా రాశుల వారికి అనుకూలమైనటువంటి శుభయోగము. మేషరాశి వారికి పండగ వాతావరణం, ముఖ్యంగా ఆత్మస్థైర్యము, మంచి వాక్చాతుర్యము. ఇక వ్యాపార విషయంలోకి వచ్చేస్తే మనకి అద్భుతమైనటువంటి సోదరుల సహకారం కానీ, కుటుంబ సభ్యుల సహకారం కానీ మీకు అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్ షూ పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను అనుకూలవంతమైన వ్యాపార లాభం. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు బలంగా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి వ్యాపారం ఎవరికైతే ఉంటుందో వారికి తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ఇక వైవాహిక జీవనంలోకి వచ్చేస్తే కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, మంచి సంబంధాలు కలిసే అవకాశాలు, సోదరుల మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, ఈ కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వాహన యోగం, బంధుమిత్రుల సమాగమం, తీర్థయాత్ర సేవను కూడా అనుకూలంగా ఉండబోతుంది. కాస్త జాగ్రత్తగా, ఎందుకంటే నీళ్లు వర్షపాతం ఎక్కువ ఉంది కదా, బట్ తెలియని ప్రాంతం వెళ్ళినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయండి, అనుకూలంగా ఉంటుందని చెప్పబడుతుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, విదేశాలకి లేదా వేరే రాష్ట్రానికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, ఇంటీరియర్ వ్యాపారం కూడా అలాగే కనబడుతోంది. అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు,
సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను లాభవంతమైన స్థితి. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. మరి షేర్ మార్కెట్ ఎలా ఉందండి? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్ లాంటిల వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వంలోంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపారం అద్భుతంగా ఉంది. దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు ఉన్నాయి. బుల్లితెర నటులకి అవకాశాలు పొందుకునే అవకాశం. తప్పకుండా మీకు మీ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడము, చిత్ర నిర్మాణ ప్రారంభం అనుకూలంగా ఉండడమో తప్పనిసరిగా కనపడుతోంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. శుభకరమైన సంతాన వార్త కూడా ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా అమరులకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకునే అవకాశం. ఆనందకరమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, విదేశీ ప్రయాణం, వీసా సంబంధ సౌలభ్యం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయం. బ్యాక్లాగ్స్ అయిన పరీక్షలు ఉంటే వాళ్ళు పూర్తి చేసుకుంటారు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి స్థాయికి వెళ్ళగలిగే అవకాశం ఉంది. వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభ గడియలు కూడా కనబడుతున్నాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సూచన కూడా కనబడుతుంది. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీ మాటతోనే అందరిని ఆకట్టుకోవడం, తెగిపోయిన బంధాలని మళ్ళీ కలుపుకోవడం, విడిపోయినటువంటి భార్యాభర్తలు మళ్ళీ కలిసి ఉండడం, లేదా విడిపోదామనుకున్న భార్యాభర్తలు మళ్ళీ కలిసి వెలిసి ఉండాలన్న నిర్ణయం, శాశ్వత కలయికతో నిర్ణయం తీసుకునే అవకాశం, ఇలా అనేక రకాల శుభయోగాలు పొందిన అవకాశం ఉంటుంది. తప్పకుండా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తిపరంగా సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. 4 వారాలు కూడా మీకు ఆనందమయ శుభజీవనాన్ని, సుఖజీవనాన్ని పొందుకునేటువంటి మాసంగా చెప్పబడుతుంది. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.